మోటకొండూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం సమావేశంలో పాల్గొని ఇండ్ల పట్టాలు రాని వారి పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. 19 ఏళ్లుగా జాగృతి బతుకమ్మ పేరుతో ఊరూరా తిరిగినా, బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల పాటు పనిచేసినా కానీ కేసీఆర్ సార్ నన్ను పార్టీలోంచి తీసేశారు. ఆయన ఆడబిడ్డలపై నమ్మకంతో మీకోసం కొట్లాడదామని ముందుకు వచ్చిన, మరి ముందుకే పోదామా, నాతో పాటు అండగా ఉంటారా, మహిళలకు 2500 తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఇచ్చిందేమీ లేదు అని విమర్శించారు. మోటకొండూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం సమావేశంలో పాల్గొని ఇండ్ల పట్టాలు రాని వారి పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. 19 ఏళ్లుగా జాగృతి బతుకమ్మ పేరుతో ఊరూరా తిరిగినా, బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల పాటు పనిచేసినా కానీ కేసీఆర్ సార్ నన్ను పార్టీలోంచి తీసేశారు. ఆయన ఆడబిడ్డలపై నమ్మకంతో మీకోసం కొట్లాడదామని ముందుకు వచ్చిన, మరి ముందుకే పోదామా, నాతో పాటు అండగా ఉంటారా, మహిళలకు 2500 తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఇచ్చేదేం లేదు అని విమర్శించారు. గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఊరు బయట ఎక్కడనో మంచిగా స్వాగతం పలికి ఊరంతా కూడా చూపించుకుంటూ ర్యాలీగా తీసుకొని వచ్చి ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ స్థానిక జాగృతి నాయకులందరికీ, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గారికి, అట్లానే మన ఉద్యమాల తమ్ముడు శ్రీను గారికి, అట్లానే మా ఇద్దరి గణేష్ గారికి, మా బాలకి, చాలా మంది జాగృతి నాయకులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా అంబేద్కర్ గారికి దండ వేయడానికి అనేక కుల సంఘాల నాయకులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సీనియర్ ఆగం చేసిండు, అటు ఇటు నూకిండు, దండ వేయకుండా వేసిండు. లాస్ట్కి అయితే వేద్దాం అందరం కలిసి. కాకపోతే హాజరైనటువంటి కుల సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇవాళ మోటకొండూరు వచ్చినామంటే ఉట్టిగానే రాలే. మొత్తం తెలంగాణ జాగృతి అనే సంస్థ గత 19 ఏళ్ల నుంచి పెట్టుకొని బతుకమ్మలు చేసుకుంటా, ఊరూరు తిరుక్కుంటా, మొత్తం మహిళలందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పిన సంస్థ. 19-20 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాం. ఇగో మన ఊర్లో మా నరసమ్మ కూడా వచ్చి మాతో పాటు బతుకమ్మలు ఆడింది, మీకు అందరికి కూడా ఎరికే. మరి ఆ అమ్మని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మేము. అట్లనే ప్రతి ఊర్లో ఎక్కడికి పోయినా ఒక 5 మందో 10 మందో ఎక్కడో ఒక దగ్గర బతుకమ్మలాడి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ జాగృతి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఏందది? జాగృతి జనంబాట అనే కార్యక్రమం. జనంబాట అంటే ప్రతి జిల్లాకు పోయి ఒక 2 రోజులు అక్కడ ఉండి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకొని వాటిని ఆఫీసర్లకు చెప్పి, అధికారులకు చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఎంతో కొంత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలనే మీరు చూసినారు. ఎన్నికలప్పుడు అందరు వస్తారు నాయకులు, ఇంటింటికి గల్లీ గల్లీకి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వస్తారు. వచ్చిరా అందరూ? వచ్చిరు కదా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ గాయమైపోయారా? మళ్ళీ రారు వచ్చే ఎన్నికల దాకా, అంతే కదా. అందుకే ఒక ఆడబిడ్డగా మరి ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టే ఓట్లు లేనప్పుడే మీ దగ్గరికి మీతో మాట్లాడడానికి వచ్చిన నేను. మొన్నటిదాకా ఊర్లలో ఓట్లు ఉన్నాయంటే జాగృతి జనంబాట కార్యక్రమం హైదరాబాద్లో చేసినాం. ఎందుకంటే సమస్యలు తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఊర్లలో ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మీ దగ్గరికి. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు వెళ్తున్న కొద్దీ ఒకటే మాట నాకు అర్థమవుతున్నది. తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లా ఉండేనో, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా చాలా మంది జీవితాలు ఇంకా అట్లనే ఉన్నాయి. మీ ఊరే తీసుకోండి, మోటకొండూరే తీసుకోండి. 950 సర్వే నంబర్లో అప్పుడెప్పుడో ఒక పెద్ద మనిషి చామల లక్ష్మీనరసింహారెడ్డి అని ఉండే, ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు 10 రూపాయలకు అందరికీ కూడా ఇచ్చిండే, భూములు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత ఒక్క ప్రభుత్వం అని అడిగిందా? పట్టించుకున్నదా మనల్ని? అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు కూడా పట్టాలు ఇవ్వలేదు. మరి అప్పుడు ఆ పెద్ద మనిషి ఇచ్చిపోయిందంటే మళ్ళీ ఇంతవరకు ఎవరు దాన్ని అడిగిన పాపాన పోలేదు. మరి అందుకే ఇట్లాంటి గొట్టు సమస్యలు ప్రజలకు అవసరం, కానీ ఏండ్ల తరబడి తీరనటువంటి సమస్యలను తీసుకొని పట్టుబట్టి వాటిని సాధించే వరకు ముందుకెళ్దామనే ప్రయత్నంలోనే మీ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే